హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ మదర్స్ జర్నీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఏ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నామంటే రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ గురించి అండి. రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. ఆ వీడియోలో ఏంటంటే రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ ఎందుకు స్టార్ట్ చేయాలి, ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి, రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక వీడియో చేశాను. అందులో మెయిన్ టాపిక్ గా ఫ్లాష్ కార్డ్స్ గురించి కూడా ఒక వీడియో చేశాను. ఇన్ కేస్ మీద వీడియో మిస్ అయినట్లయితే నేను కింద డిస్క్రిప్షన్ లో 2 వీడియోస్ తలకి లింక్ ఇస్తానండి, అవి చూసి ఫాలో అయిపోండి. అండ్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఏ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నామంటే రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ సెకండ్ పార్ట్ అండి. అదే మండల యాక్టివిటీస్ గురించి. ఈ మండల యాక్టివిటీస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో లేట్ చేయకుండా ఈ రోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా. మండల యాక్టివిటీ అంటే ఏంటి? మండల యాక్టివిటీ అనే పేరే మనకు చాలా కొత్తగా ఉంది కదా. సో మండల యాక్టివిటీ అంటే ఇంకేం కాదండి, కలర్ఫుల్ ఇమేజ్ అంతే. దీనివల్ల మనం పిల్లలకి మండల యాక్టివిటీ చేయించడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే వాళ్ళ ఫోటోగ్రాఫిక్ మెమరీ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. వాళ్ళలో ఫోటోగ్రాఫిక్ మెమరీ అనేది రీకాల్ అండ్ రిటైన్ అవుతూ ఉంటుందండి. అండ్ అలాగే దీంతో పాటుగా వాళ్ళలో ఏంటంటే రైట్ బ్రెయిన్ అనేది చాలా బాగా స్టిమ్యులేట్ అవుతుంది. అండ్ అలాగే రైట్ బ్రెయిన్ స్ట్రెంగ్తన్ కూడా అవుతుంది. అండ్ ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకొని గుర్తుపెట్టుకోవడం అనే కెపాసిటీ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఈరోజు మనం ఈ యాక్టివిటీని ఎలా చేయాలి ఇప్పుడు చూద్దామండి. నేను ఆద్య కోసం కొన్ని మండల యాక్టివిటీస్ని నేను డ్రా చేసుకున్నానండి. డిఐవై మండల యాక్టివిటీస్ లాగా మీకు చూపిస్తాను. ఫస్ట్ మీకు వీలైతే చేయండి, లేదు అంటే మీరు కింద మీకు డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ఇస్తానండి. సో మీరు ఆ లింక్ త్రూగా పర్చేస్ చేయొచ్చు మండల యాక్టివిటీస్ని. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో ఇలా ఉంటాయి. మీరు ఈ ప్యాటర్నే కాకుండా ఇందులో చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. మీకు నచ్చిన ప్యాటర్న్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్ తీసుకోండి, లేదు అంటే ఇలా మీరు పెయింట్ చేసుకోండి, ఎలా అయినా సరే పర్వాలేదు. ఇప్పుడు ఈ మండల యాక్టివిటీస్ని పిల్లలతో ఏ విధంగా చేయించాలనేది చూద్దామండి. ఈ మండల యాక్టివిటీస్ని 0 ఏజ్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. బట్ నేనేంటంటే 0 ఏజ్ అంటే వాళ్ళకి బ్లాక్ అండ్ వైట్ తప్ప ఇంకేం కనిపించదు. సో అలా కాకుండా మీరు 6th మంత్ నుంచి కూడా ఈ యాక్టివిటీని వాళ్ళతో చేయించడానికి ట్రై చేయండి. సో ఈ మండల యాక్టివిటీస్ ని పిల్లలతో ఏ విధంగా చేయించాలి అనే టాపిక్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నేను ఈ మండల యాక్టివిటీస్ ని 3 స్టేజెస్ లో చెప్తానండి. మీ పిల్లలు ఏ స్టేజ్ లో ఉంటే మీరు దానికి తగ్గట్టుగా మీ పిల్లలతో చేయించవచ్చు. ఫస్ట్ ఏంటంటే 6th మంత్ నుంచి 2 years వరకు పిల్లలకి చూద్దాము. పిల్లల్ని ఎదురుగా కూర్చోబెట్టుకొని మీరు చెప్పండి, ఇప్పుడు మనం మండల యాక్టివిటీ చేద్దాము. ఈ మండల యాక్టివిటీస్ లో నేను మీకు ఒక పిక్చర్ చూపిస్తాను. నువ్వు ఆ పిక్చర్ ని చూసి నెక్స్ట్ మళ్ళీ 2 pictures చూపిస్తాను. అందరూ నువ్వు ఏ పిక్చర్ చూసావో నువ్వు చెప్పాలి, ఓకేనా అని చెప్పాలి. తర్వాత మీరు 5 to 10 seconds పాటు ఒక పిక్చర్ని ఇలా చూపించండి పిల్లలకి. చూపించిన తర్వాత ఈ కార్డ్ని తీసేసేయండి. తీసేసి మీరు 2 cardsని చూపించండి, అంటే 2 ఇలాంటి పిక్చర్స్ని చూపించండి. ఇప్పుడు నువ్వు ఇంతకు ముందు ఏ కార్డ్ని చూసావో చెప్పు అని అడగండి. అలా అడిగిన తర్వాత పిల్లలు కరెక్ట్గా గెస్ట్ చేస్తారే అనుకోండి, గెస్ట్ చేశాక మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా మీ పిల్లలు గెస్ట్ చేయలేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇదే యాక్టివిటీని డైలీ చేయాలి. డైలీ చేయడం వల్ల వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, ఓకే అమ్మ నాకు ఇలా కార్డ్ చూపిస్తుంది, ఈ కార్డ్ చూసి నెక్స్ట్ మళ్ళీ ఇంకో కార్డ్ కూడా దీనికి యాడ్ ఆన్ చేస్తుంది, అది మనం చూసి గెస్ట్ చేయాలి అనేసి వాళ్ళకి అర్థమవుతుంది. ఫస్ట్ డే ఇది వాళ్ళు గెస్ట్ చేయడం అనేది చాలా పెద్ద టఫ్ టాస్క్ అండి పిల్లలకి, ఎందుకంటే వాళ్ళకి కొత్త కదా. సో అందుకని మీరు రిపీటెడ్గా చేపిస్తూ ఉండాలి. కంటిన్యూగా మీరు చేపిస్తున్నట్లయితే వాళ్ళకి ఐడియా వస్తుంది, వాళ్ళు గెస్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. ఇప్పుడు మనం సెకండ్ స్టేజ్ గురించి చూద్దామండి. సెకండ్ స్టేజ్లో పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఇలా ఒక కార్డ్ చూపించండి. ఈ కార్డ్ చూపిస్తూ సేమ్ ప్రాసెస్, మండల యాక్టివిటీస్ మనం చేస్తున్నాము, సేమ్ ప్రాసెస్ ముందుగా నేను చెప్పాను కదా, అలాగే 5 to 10 seconds పాటు పిల్లలకి ఇది కార్డ్ చూపించండి. ఇలా చూపించిన తర్వాత వాళ్ళకి అడగండి, ఇంతకుముందు నీకు ఏ కార్డ్ చూపించాను అనేసి అడుగుతారు కదా. సో ఇది గెస్ట్ చేస్తారు ఏ కార్డ్ అనేది. ఆ తర్వాత ఏం చేయాలంటే గెస్ట్ చేసిన తర్వాత సేమ్ ఇలాంటిదే, ఈ కలర్స్ కాకుండా బ్లాక్ అండ్ వైట్, అంటే ఈ కలర్స్ ఏమి లేకుండా సేమ్ ప్యాటర్న్స్ ఉన్నటువంటి కార్డ్ వాళ్ళకి చూపించండి. ఏ కలర్ ఎక్కడ వస్తుందో అడగండి. వాళ్ళు కరెక్ట్గా గెస్ట్ చేశారే అనుకోండి, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళొచ్చు. ఇంకా గెస్ట్ చేయలేదు మీ పిల్లలు, అలాంటప్పుడు ఏం చేయాలంటే రిపీటెడ్గా మళ్ళీ ఇదే కార్డ్ చూపించండి. వాళ్ళు గెస్ట్ చేసేంత వరకు కూడా మనం రిపీటెడ్గా చూపిస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే 3rd స్టేజ్ చూద్దామండి. 3rd స్టేజ్లో కూడా సేమ్ అంతే. మీరు ఒక మండల యాక్టివిటీని ఒక 10 seconds చూపించండి. 10 seconds చూపించిన తర్వాత ఏం చేస్తారంటే ఈ కార్డ్ని క్లోజ్ చేసి
నెక్స్ట్ వాళ్ళ చేతికి ఏంటంటే ఒక క్రేయాన్ కానీ లేదంటే ఈ పిక్చర్లో ఏ కార్డ్స్ అయితే ఉంటాయో సేమ్ కలర్ ఉన్నటువంటి క్రేయాన్స్ కానీ స్కెచెస్ కానీ వాళ్ళ చేతికి ఇచ్చి బ్లాక్ అండ్ వైట్ పేజ్ పైన అదే ఈ సేమ్ ఈ ప్యాటర్న్ ఉన్నటువంటి బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది కదా, కలర్స్ లేని ప్రింట్ ఉంటుంది కదా, దాంట్లో వాళ్ళకి కలర్ సేమ్ అని చెప్పండి. మీరు చెప్పొద్దు, హెల్ప్ చేయొద్దు, అడగద్దు. మీరు వాళ్ళకి ఏమనిపిస్తుందో వాళ్ళకి పెయింట్ చేయమని చెప్పండి. వాళ్ళు డ్రాయింగ్ చేస్తారు. సో అది వాళ్ళు ఆ స్టేజ్ కూడా కరెక్ట్గా చేశారు అనుకోండి, నెక్స్ట్ మీరు వేరే స్టేజ్కి వెళ్ళొచ్చు. అదేంటంటే డైరెక్ట్గా మనకి మండల టూల్స్ అనేవి వస్తాయండి. సో మండల టూల్స్ మనం వాళ్ళకి కిట్ ఇచ్చేసి పెయింటింగ్ అదే మండల యాక్టివిటీ చేయమని చెప్పొచ్చు. లేదు మండల ప్యాటర్న్ బుక్స్ మనకి చాలా ఎక్కువగా దొరుకుతాయండి, అవి కూడా వాళ్ళకి చేయించవచ్చు. ఇలా చేయించడం వల్ల వాళ్ళకి ఏంటంటే కాన్సన్ట్రేషన్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుందండి. సో ఇది ఈ మండల యాక్టివిటీ గురించి చాలా ఈజీ, చాలా సింపుల్. తప్పకుండా మీరు మీ పిల్లలతో చేపిస్తారు కదా, చేపిస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో ఏంటంటే నేను లింకింగ్ మెమరీ గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. మీకు ఇంకేస్ ఆ వీడియో కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ వీడియో కూడా ఫాలో అయిపోండి. సో ఇదండి మండల యాక్టివిటీ గురించి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా దానికి రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్స్ అగైన్ బై బాయ్.